నక్షత్రాన్ని రూపం, దేవతల యొక్క రూపాలు ఎలా ఉంటాయంటే నక్షత్రాలే వారి రూపాలయ్యా అన్నారు. దేవతలు ప్రత్యేకంగా ఓ లోకంలో కూర్చొని అందులో కాన్ఫరెన్స్ మీటింగులు పెట్టుకోరు, అజ్ఞానంలో పడద్దు. నక్షత్రాలే దేవతలు, ప్రకృతి శక్తులే దేవతలు. కనపడుతున్న సూర్యుడు ఎదురుగా ఉంటే ఆయన వేరే లోకంలో ఉండేవాడు, ఆయన మండలమే, ఆ మండలమే సూర్యమండలమే లోకం. చంద్రమండలం ఇప్పుడు వెళ్ళిపోయాడు గోదా మనిషి అక్కడికి. అదే తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి శక్తులు. వీటి రహస్యాలని వేదంలో ఖగోళ శాస్త్రం రూపంలో చెప్పారు హాయిగా. ఈ విషయాలు మర్చిపోకుండా ఈ వైజ్ఞానిక విషయాన్ని పురాణ కథల రూపంలో మనకు అందించారు. రోజు గుర్తు చేసుకోవాలి ఏటా కాబట్టి పండుగలు ఏర్పాటు చేశారు ఆయా తిథుల్లో. ఏ తిథి వచ్చినా సరే ఆ రోజున ఉదయం సూర్యోదయాత్ పూర్వం కనుక తూర్పు దిక్కును చూస్తే ఆ స్వామికి సంబంధించిన నక్షత్రం కనపడదు. శ్రీరామనవమి నాడు మీరు చూస్తే పునర్వసు కనపడి తీరుతుంది. కృష్ణాష్టమి నాడు చూస్తే రోహిణి కనపడి తీరుతుంది. శివరాత్రి నాడు చూస్తే ఆర్ద్ర నక్షత్రం కనపడి తీరుతుంది, శివుడు ఆర్ద్ర. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చూస్తే కృత్తికా నక్షత్రం కనపడుతుంది, కార్తికేయుడే సుబ్రహ్మణ్యేశ్వరం. ఇది హిందువుల పండుగల రహస్యం.